హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ప్రేచి డైరీస్. ఇవాళ మా బాబు స్కూల్ నుంచి వచ్చాక ఏం చెప్పాడంటే, అమ్మ ఆకలేస్తుంది, నాకేమైనా చేస్తావా అని అడిగాడు. నేనేం చెప్పానంటే, ఓకే చేసిస్తాను, బట్ హాట్గా చేస్తానని చెప్పాను. ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే నాకైతే వీట్ పాస్తా కనిపించిందండి. ఉత్త వీట్ పాస్తాని నార్మల్గా చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. అదే కలర్ఫుల్గా చేస్తే కిడ్స్కి బాగా కలర్ఫుల్గా కనిపిస్తే ఇంకా మంచిగా తింటారు, హెల్తీగా ఉంటుంది. సో నేను దానికి కావాల్సిన మీకు ఒకసారి చూపించేస్తాను ఏమేమి కావాలనేసి. నా దగ్గర అయితే పాస్తా ఉంది. సో ఈ పాస్తాని మనం కలర్ఫుల్గా చేయడానికి ఆనియన్స్, టొమాటోస్, బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్. సో చిల్లీస్ తినేవాళ్ళు చిల్లీస్ కూడా వేసుకోవచ్చండి, బట్ నేను బాబుకి కాబట్టి స్పైసీ తినడు, అందుకే నేను చిల్లీస్ బదులు వేరేవి యాడ్ చేస్తాను. మీకు చూపిస్తాను ప్రాసెస్లో ఏమేమి యాడ్ చేస్తాను అనేది. సో ఇవి ఫస్ట్ మనము పాస్తాని బాయిల్ చేసుకోవాలన్నమాట. పాస్తాని బాయిల్ చేసుకోవాలంటే స్టవ్ ఆన్ చేసుకొని నేను ఒక ప్యాన్లో 2 cups ఆఫ్ వాటర్ పెట్టుకున్నాను. సో దాన్ని మంచిగా వేడైన తర్వాత పాస్తాని వేసుకోవాలి. సో ఇప్పుడైతే వాటర్ అనేవి బాయిల్ అయిపోతున్నాయి. సో ఇప్పుడు మనం వేసేద్దాం పాస్తా. సో పాస్తా వేసేసాను. ఇవి మనకు స్టిక్ అవ్వకూడదు ఒకదానికొకటి అంటే కొద్దిగా ఒక పించ్ ఆఫ్ సాల్ట్, ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. నేను 2 drops అట్లా వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాం అనుకోండి, అతుక్కోవన్నమాట. అవి ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా ఉంటాయి. సో ఇప్పుడు ఇవైతే మంచిగా బాయిల్ అయిపోయాయండి. సో ఇప్పుడు నేను ఒక స్ట్రైనర్ తీసుకొని స్ట్రైనర్లో వడగట్టేస్తాను. ఇలా వడగట్టేసానండి స్ట్రైనర్లో. సో ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను. సో ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అవ్వాలి. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిపోయిందండి. నేను ఇందులో ఫస్ట్ ఆనియన్స్, టొమాటోస్ కొంచెం ఇదైన తర్వాత క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్ యాడ్ చేస్తాను. సో ఇవన్నీ వెజిటేబుల్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేయాలండి. సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతుంది, వెజిటేబుల్స్ మొక్క అనేది మెత్తబడుతుంది కొద్దిగా. సో కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. నేను ఇందులో లైట్గా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. కొద్దిగా ఎక్కువ ఇష్టం లేదు, జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే. మనం ఇప్పుడు లిడ్తో కవర్ చేసేసుకున్నామండి. కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. సో ఇదైతే మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను సోయా సాస్ యాడ్ చేస్తున్నాను. సో నేను చెప్పినట్లు సోయా సాస్, పాస్తా సాస్, కొంచెం గరం మసాలా పౌడర్, కొద్దిగా జీరా పౌడర్ వేసానండి. ఇవన్నీ బాగా కలిపేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. సో ఇప్పుడు అన్నీ వేసి ఇలా బాగా కలిపేసుకోవాలండి. కొంచెం తర్వాత మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న పాస్తా వేసేసుకోవాలి. సో స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న పాస్తా వేసి బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని బాగా మూత పెట్టేసుకోండి. మళ్ళీ అది జ్యూసీగా ఉన్నప్పుడే ఆఫ్ చేయాలండి. ఆఫ్ చేసిన తర్వాత కొంచెం లెమన్ జ్యూస్, కొద్దిగా కొత్తిమీర అండి. ఫైనల్లీ ఇట్స్ రెడీ.
ఫైనల్లీ అవర్ ఎమ్మి పాస్తా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను టేస్ట్ చేసి మీకు ఎలా చెప్తాను. అండి, తీయగా పుల్లగా కారంగా మొత్తం అన్ని ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి. మీరు ట్రై చేయండి. నా కమెంట్ సెక్షన్లో తెలపండి ఎలా ఉందో. కిడ్స్కి అయితే ఆల్ టైమ్ ఫేవరెట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ ప్రెచి డైరీస్.